ఈ జగత్తులో జననం ఎంత సహజమో మరణం అంతే తప్పనిసరి. మరణానంతరం ఆత్మకు ఏమవుతుంది అనే రహస్యాన్ని గరుడ పురాణంలో ఋషి వ్యాసుడు వివరించాడు. ధర్మానికి ప్రతీక, భగవంతుని వాహనం గరుడు. ఈ పురాణ జ్ఞానాన్ని లోకానికి అందించిన దివ్య దూత. ప్రాణం విడిచే ఆ క్షణంలో మనతో ఏదీ రాదు. సంపద, బంధాలు అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. కర్మ బంధనాలతో కట్టుబడిన ఆత్మను యమదూతలు తీసుకెళ్తారు. అక్కడ మొదలవుతుంది అసలు ప్రయాణం. పాపానికి శిక్ష తప్పదు, ప్రతిక్రియకు ప్రతిఫలం ఇక్కడ అనుభవించాలిస్తే. భక్తితో చేసిన శ్రాద్ధం, దానం ఆత్మకు ఉపశమనం కలిగిస్తాయి. నారాయణ నామస్మరణతో పాపాలు కరుగుతాయి. మోక్షద్వారం తెరుచుకుంటుంది. పుణ్యాత్ములకు వైకుంఠం, శాశ్వత శాంతి. అక్కడ లేదు బాధ, లేదు భయం. మన జీవితం ఒక పరీక్షణ. కర్మే నిర్ణయం, ధర్మమే రక్షణ. మోక్షం అందని ఆత్మకు ప్రయాణం ఇక్కడితో ముగియదు. కర్మశేషం మిగిలినంత వరకు పునర్జన్మ తప్పదు. గర్భంలో ఉన్న ఆత్మ తన గత జన్మల జ్ఞాపకాలను క్షణకాలం గుర్తు చేసుకుంటుంది. కానీ మాయాపరదా కమ్మగానే ఆ జ్ఞానం మాయమవుతుంది. మనిషి మరల అజ్ఞానంలోకి అడుగుపెడతాడు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి శిశువు కర్మతో పుడతాడు, మాయతో బంధింపబడతాడు. బాల్యం, యౌవనం, వృద్ధాప్యం, ప్రతి దశలో కర్మ కొత్త రూపం దాలుస్తుంది. ఒక్క చర్య కూడా చిత్రగుప్తుని కలము నుంచి తప్పదు. మంచి అయినా చెడు అయినా కాలం వచ్చినప్పుడు మరణం మళ్లీ తలుపు తట్టుతుంది. ఈసారి తప్పించుకునే మార్గం లేదు. పాపం ఒక దారి చూపిస్తుంది, పుణ్యం ఇంకొక దారి చూపిస్తుంది. పశ్చాత్తాపంతో భగవంతుని శరణు కోరిన ఆత్మపై విష్ణు కరుణ ప్రవహిస్తుంది. గరుడు ఇలా చెబుతున్నాడు: కర్మను తప్పించలేము, కానీ భక్తితో దాటవచ్చు. జననం, మరణం, పునర్జన్మ, ఈ చక్రాన్ని భగవంతుడే నియంత్రిస్తున్నాడు.